సో గాయ్స్ హౌస్ క్లీనింగ్ పార్ట్ 2లో నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ ఒక్కటే ప్లేస్ అండి, పనికిరాని వస్తువులన్నీ దాంట్లో పెట్టేస్తారు. పనికొచ్చే వస్తువుల కంటే పనికిరాని వస్తువులే ఎక్కువ పెట్టేస్తారు. అండ్ ఇక్కడ నేను క్లీనింగ్ చేయడానికి 1 అవర్ పట్టింది. మీకు ఒక టిప్ ఇస్తాను. మనకి మింట్ ఉంటుంది కదా, ఆ మింట్ కొంచెం బౌల్లో తీసి దాంట్లో పెడితే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అయితే రాదన్నమాట. సో ట్రై అయితే చేయండి. ఓ మై గాడ్, కొత్త ఫ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. బేసిక్గా అది కొత్త ఫ్రిడ్జే, మేము అలా చేసేసాం దాన్ని పాత ఫ్రిడ్జ్ లాగాని. అండ్ ఇక్కడ బెడ్రూమ్లో అయితే క్లీన్ అయిపోయింది, ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయింది. కిచెన్ బ్యాలెన్స్ ఉంది. పాప మా తమ్ముడు అదంతా క్లీన్ చేస్తున్నాడు, ఊడుస్తున్నాడు అనమాట. ఒక తరపున వచ్చేసి మా ఆయన దాని డస్ట్, ఫ్రిడ్జ్ పైన ఉన్న డస్ట్ క్లీన్ చేస్తున్నారు. పాపం తనకి బాగాలేదు, అయినా కూడా నాకు ఒకదానికి పని అయిపోతుందని తను హెల్ప్ చేస్తున్నాడు. నువ్వేం తింటున్నావు? అప్పడాల్. నేను అప్పలాల్. అండ్ నైట్ డిన్నర్ అయితే అయిపోయింది. మార్నింగ్ అయితే నేను ఇక్కడ టమాటో కర్రీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వర్కర్స్ వచ్చేసారు, వాళ్ళు మళ్ళీ కిచెన్లో అంతా వేస్తారు కాబట్టి త్వరగా మా తమ్ముడికి బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాను. రైస్ అండ్ టమాటో కర్రీ చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో చాలా ఇష్టం టమాటో కర్రీ అంటే. ఇంకా మా తమ్ముడు పడుకునే ఉన్నాడు. నేనైతే ఎంత గబగబా చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు పెయింటింగ్ వేసేటప్పుడు డస్ట్ పడుతుంది దాంట్లో. సో అందుకోసమే ఫాస్ట్గా నేను కుకింగ్ అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట. యాక్చువల్లీ వీళ్ళు 1 అవర్లో అయిపోతుంది మేడం మీకు పెయింటింగ్ అని అన్నారు, బట్ 3 o'clock వరకు అయితే చేశారనమాట. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళలేకపోయాను అండ్ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈలోపు నేను సెప్టో నుంచి కొన్ని వస్తువులు అయితే తెప్పించుకున్నాను. ఫైనల్లీ 4 అవుతుంది ఇప్పుడు. ఈ టైంలో అయితే క్లీన్ అయిపోయింది మొత్తం. సో గాయ్స్ 2 days నుంచి అయితే ఈ పెయింటింగ్ వర్క్లోనే మొత్తం డే అంతా వేస్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు 1/2 అవర్లో మీ వర్క్ అయిపోతుంది అని అన్నారు. 3 o'clock దాకా చేశారనమాట. సో ఆఫీస్కి కూడా డుమ్మా అయిపోయింది నాకు. అండ్ చూసారా నా ఫేస్ అంతా ఎలా అయిపోయింది. ఏదైనా వర్క్ ఇంట్లో చేపిస్తున్నామంటే బాబోయ్ ఇంత డస్ట్ అలర్జీ, మొత్తం పింపుల్స్ వచ్చేసాయి నాకైతే. మొత్తం వర్క్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఎంత క్లీనింగ్ చేస్తున్నా ఇంకా దుమ్ము వస్తూనే ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు మొత్తం కిటికీల దగ్గర నుంచి అవన్నీ క్లీన్ చేసి కదా వేస్తున్నారు, దానివల్ల అయితే టార్చర్ అయిపోయింది అనమాట. అండ్ హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాను, అవ్వక. నైట్ మా తమ్ముడు పెట్టాడనమాట, అస్సలు అవ్వట్లేదు. హెడేక్ వచ్చేస్తుంది ఈ పనికి. ఇంకా మొత్తం డస్ట్ చూడండి. మొత్తం ఈ క్లీనింగ్ చేసాం, నిన్న నైట్ క్లీన్ చేసాము, ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఇప్పుడు పెయింటింగ్ అయిపోయింది మనది. సో ఇది ఆరిన తర్వాతే మనం ఏదైనా వర్క్ క్లీన్ చేయడం కానీ ఉడవడం కానీ చేయాలంట. లేకపోతే మొత్తం దాని మీద డస్ట్ ఉండిపోతుంది, క్లీనింగ్ చేయడానికి కుదరదు. సో ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది నాకు. అసలు టూ మచ్ టార్చర్ అనిపిస్తుంది నాకు ఈ వర్క్. సో జస్ట్ ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను గాయస్. మార్నింగ్ నుంచి ఇప్పుడు మాక్సిమం టైం వచ్చేసి 7 అవుతుంది అనుకుంటాను. సో ఇప్పుడు నేనంతా క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టి ఎంత హాయిగా ఉందో చూస్తుంటే. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అసలు 2 days నుంచి స్నానం కూడా చేయలేదు. అంత అంటే అంత టార్చర్ ఉండే, కంటిన్యూ వర్క్ ఉండే అండ్ అసలు రెస్ట్లెస్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఆ పని అంతా పోయింది. ఇంకా రేపటి నుంచి మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్. అండ్ డిన్నర్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ పెసరపప్పు అండ్ మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఇది. అండ్ చూసారుగా నా ఫేస్ ఎలా అయిపోయిందో, మొత్తం ఏదో పేషెంట్ లాగా అయిపోయింది. మొత్తం డార్క్ సర్కిల్స్. అది పొట్టోళ్ళు ఇట్లనే ఉంటుంది. పట్టుకో తీసా. నమస్తే తీస్తున్నా పట్టుకో. పొట్టిదాన్ని ఒప్పుకున్నావు కదా. తీసినావు అక్క? హైట్ ఉన్నావు అని పొగరు కదా అక్క, ఉంటది అంత మాత్రం. ఏం వండుతున్నావు? బావ కోసమే కదా చెప్పు. అయ్యో సాలే. అండ్ మసాలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేను పెసరపప్పు అయితే వేసేసాను అనమాట అందులో. యాక్చువల్లీ మార్నింగే నానబెట్టాను నేను పెసరపప్పు. సో విజిల్స్ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టేస్తే చాలా అంటే చాలా బాగా. చూసారా కర్రీ స్మెల్ కూడా చాలా బాగుంది అండ్ తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుండే. మా తమ్ముడికి అందరికీ నచ్చింది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఈ రోజు వ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. మీరు కొత్తగా నా ఛానల్కి వచ్చింటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్.